ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారైందని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయిందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, పావలా పనిచేసి రూపాయి ప్రచారం చేసుకోవడమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారని, అమరావతి పేరుతో ఆకాశమే హద్దుగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితి ఏంటి? నిర్మాణానికి మొదట అంచనా వేసిన వ్యయం ఎంత? ఇప్పుడు ఎంతకు చేరింది? చెన్నై కోల్కతా జాతీయ రహదారితో రాజధాని అమరావతిని అనుసంధానం చేసేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 60 అడుగుల వెడల్పుతో 21.5 కిలోమీటర్ల పొడవున 2 దశల్లో రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 1.5 కిలోమీటర్ల మేర ఐకాన్ ఫ్లైఓవర్ కూడా ప్రతిపాదించారు. 2 దశల నిర్మాణానికి అప్పట్లో 579 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. శంకుస్థాపన చేసిన రోజు నుంచి 9 నెలల్లోనే రోడ్డు పూర్తి చేస్తామని చంద్రబాబు అప్పట్లో ఆడంబరంగా ప్రకటించారు. అయితే 9 నెలల్లో పూర్తవలసిన పనులు 10 ఏళ్లు గడిచినా కొలిక్కి రాలేదు. నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల తవ్విన ప్రాంతాల్లో భారీగా నీరు చేరిందని, ఏళ్ల తరబడి మోటార్లతో నీటిని తోడేయడానికి సమయం పట్టిందని ఆరోపిస్తున్నారు. నీళ్ల తోడకం పేరుతో కూడా వందలాది కోట్లు దోచుకున్నారనే ఆరోపణలకు కొదవలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల్ని మళ్లీ ప్రారంభించింది. భూసేకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. పంట పొలాల్లో పనులు చేపట్టారని, తమ కడుపు కొట్టారని రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ వ్యయంపైన వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 2016లో 579 కోట్ల రూపాయలుగా ఉన్న అంచనా వ్యయం ఇప్పుడు ఏకంగా 1519 కోట్లకు పెరిగిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అంటే కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, ఇంత భారీ వ్యయం వెనుక అవినీతి అక్రమాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 1519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు చేయటం చూశారా అని అడుగుతా ఉంది. 9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన సీడ్ యాక్సిస్ రోడ్ దశాబ్దం దాటినా ఇంకా అసంతృప్తిగానే ఉందని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. పని పూర్తయిందంటూ ప్రభుత్వం అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రోడ్డు పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా చంద్రబాబు, ఇతర నేతలు ప్రచారం చేయటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేననే చర్చ జరుగుతోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, అంచనా వ్యయం పెంపు, పనుల పురోగతిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం దీనిపై ఏం సమాధానం చెబుతుందో చూడాలి.